చేతబడి ఈ మాట పల్లెటూరులో అయితే పూర్వకాలంలో ఎక్కువగా వినిపించేది. దీన్నే బ్లాక్ మ్యాజిక్, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాజిక్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేస్తారు? అనేక సంస్కృతుల్లో చేతబడి అనేది ఇతరులకు చెడు కోరుకుంటూ చేస్తారు. దీనివల్ల అనారోగ్యం, దురదృష్టం, మరణం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొందరు వ్యక్తులు తమ చెడు చర్యలను సాధించుకునేందుకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చేతబడి చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. అయితే ఇది మూఢనమ్మకం అని మరికొందరు కొట్టిపాడేస్తారు. దీనివల్ల చాలా ప్రతికూలతలు ఉన్నాయి. చేతబడి చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. చేతబడికి గురైన వ్యక్తులు శక్తిని కోల్పోతారు. ప్రతికూల శక్తులు చేతుల్లోకి వెళ్లిపోతారు. అనారోగ్యాలు, ప్రతికూలతలు వెంటాడుతాయి. ఇది తరతరాలుగా వేధిస్తుంది. అయితే ఇలా కేవలం చేతబడులు చేసే ప్రదేశం ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు, భారతదేశంలోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. అందుకే ఆ నగరాన్ని బ్లాక్ మ్యాజిక్ రాజధాని అని పిలుస్తారు. బ్లాక్ మ్యాజిక్ రాజధాని ఎక్కడ ఉంది? అస్సాం రాష్ట్రంలోనే మయాంగ్ నగరం చేతబడికి పెట్టింది పేరు అంటారు. ఈ నగరం పేరులోనే మాయ అనేది ఉంది. ప్రాచీన కాలం నుంచి తాంత్రిక పద్ధతులు, ఆచారాలకు ఇది కేంద్రంగా ఉంది. ఈ గ్రామం చాలా మంది తాంత్రికులకు, అభ్యాసకులకు నిలయంగా ఉంది. ఇందులో వీరు బాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. ఈ ఊరి గురించి అందరికీ మెల్లగా తెలిసిపోయింది. దీంతో తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది ఇక్కడ తాంత్రికులను ఆశ్రయించారట. ప్రేమ, సంపద లేదా పగలతో సామాన్యులున్న వారిని మయాంగ్లో ఉన్న మాంత్రికులు సహాయం చేస్తారు. ఈ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోకి ఏదో అశ్రాంతి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. ఎవరో తమ మీద ఉన్నట్టు భారంగా అనిపిస్తుందని అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నారు. మయాంగ్ ప్రాంతం గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఇక్కడ కొంతమంది అభ్యాసకులు మనిషిని జంతువుగా మార్చేశారట. వస్తువులు, వ్యక్తులను కూడా మాయం చేశారని చెప్తారు. ఇక్కడి అభ్యాసకులు ప్రతీకారంతో రగిలిపోతే వాళ్ళ ఎదుటి వారిని మాయం చేసే శక్తులను కలిగి ఉంటారని, జంతువులుగా మార్చేస్తారని నమ్ముతారు. ఇదంతా వింటుంటే ఏదో సినిమాలో జరిగిన సీన్లా అనిపిస్తుంది. కానీ అక్కడ నిజంగా అవి జరుగుతాయని కథలు కథలుగా చెప్తుంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ మచా.